తెలంగాణలో కులగణనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ వర్గాల్లో ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డి గురించే చర్చ జరుగుతోంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రేవంత్ సర్కారు చేపట్టిన కులగణన భేష్ అంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా కులగణనతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫుల్ ఖుషి అయిపోయింది. అందుకే హైకమాండ్కు ఆత్మీయ నేతగా మారిపోయారు రేవంత్ రెడ్డి. ఎంతో సమర్థుడైన ఆయన రాహుల్ గాంధీ, ఖర్గే సహా పార్టీ పెద్దలకు మరింత దగ్గరైపోయారు. తెలంగాణలో కులగణన ఆషామాషిగా జరగలేదు. దాని వెనుక సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎంతో ఉంది. కులగణన చేపట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి కంప్లీట్గా స్టడీ చేశారాయన. కాస్ట్ సెన్సెస్ను ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతారని డీటెయిల్గా ప్లాన్ చేసుకున్నారు. మాటల్లో కాదు, చేతల ద్వారా తాను అనుకున్నది సాధించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కులగణన చేపట్టారు. చాలా ప్రణాళికాబద్ధంగా అది జరిగింది. అందుకే కాస్ట్ సెన్సెస్ సూపర్ హిట్ అయి అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిడబ్ల్యూసీలో తెలంగాణ విజయ పతాక రెపరెపలాడిందంటే అతిశయోక్తి కాదు. అవును, తెలంగాణలో కులగణన జరిగిన తీరుపై ఈ మీటింగ్లో ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీసులో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సిడబ్ల్యూసి సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వేందర్ సింగ్ హాజరయ్యారు. రేవంత్ సర్కారు చేసిన సాహసం, అందుకోసం చేసిన ప్రయాసాల గురించి హైకమాండ్ పెద్దలు చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం అద్భుతమని కూడా ప్రశంసించారు. సిడబ్ల్యూసీలో తెలంగాణ విజయ పతాక సగర్వంగా రెపరెపలాడింది. అడ్డంకులన్నీ తట్టుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన కేంద్రాన్ని సైతం మెప్పించిందని కూడా సిడబ్ల్యూసీ నేతలు ప్రశంసించారు. జనగణనలో తెలంగాణ మోడళ్లు పరిగణలోకి తీసుకోవాలని భారత కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన పార్టీ వర్కింగ్ కమిటీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానం చేసింది. తెలంగాణలో కులగణన చాలా శాస్త్రీయంగా జరిగింది. కాస్ట్ సెన్సెస్ అంటే కేవలం 4 గోడలకే పరిమితం కాకుండా నలుగురి ఆలోచనల మేరకు జరిగింది. మొత్తం పౌర సమాజం ఈ కార్యక్రమంలో పాల్గొన్నది. మేధావులు, వివిధ కుల సంఘాలు, విద్యావేత్తలు అత్యంత పారదర్శకంగా ఇచ్చిన సలహాలు, సూచనలు ఆధారంగా కులగణన జరిగింది. జనాభా ధామాషా పద్ధతిలో రిజర్వేషన్లు వర్గీకరించాలని కూడా కాంగ్రెస్ ఎప్పటినుంచో కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. పక్కాగా అలాగే తెలంగాణలో కులగణన జరిగింది. కులగణన ప్రాధాన్యతను కాంగ్రెస్ పార్టీ గుర్తించింది కాబట్టే కేంద్రంపై ఒత్తిడి పెంచుతూ వచ్చింది. చివరకు మోదీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. కేంద్రం కులగణనకు సిద్ధం కావటం తెలంగాణకే గర్వకారణమని చెప్పక తప్పదు. ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని చెప్పవచ్చు. ఎక్కడా వివాదాలకు ఆస్కారం లేకుండా అత్యంత క్లిష్టమైన కులగణనను సీఎం రేవంత్ రెడ్డి అద్భుతంగా చేసిన తీరు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను ఎంతో ఆకట్టుకుంది. అందుకే సిడబ్ల్యూసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గురించే చర్చ జరిగింది. పార్టీ పెద్దలంతా రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. అంత క్లిష్టమైన ప్రక్రియను అలా ఎలా ఈజీగా దిగ్విజయంగా చేశారని కూడా అడిగి మరీ ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి సూపర్ అంటూ కూడా కితాబునిచ్చారు. మొత్తంగా కులగణనతో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ స్థాయిలో మారుమోగుతుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఇప్పుడు ఆయన మరింత దగ్గరయ్యారు. ఒక యువ సీఎం అద్భుతంగా కులగణన చేసిన తీరుకు పార్టీ పెద్దలు ఫిదా అయిపోయారు. అందుకే రేవంత్ సమర్థతను గుర్తించిన హైకమాండ్ ఆయనకు మరింత ప్రయారిటీ ఇస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ, ఖర్గేకు మరింత దగ్గరయ్యారు. వాళ్లకు ఎంతో ఆత్మీయుడైన నేతగా పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఇది ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యం. దట్ ఈస్ రేవంత్ రెడ్డి.